ఖచ్చితంగా రవికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా పెద్దోనికి పీడలేసేటటువంటి పరిస్థితి. రవి అంటూ సామాన్య ప్రజల పక్షాన సామాన్య ప్రజలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, సామాన్య ప్రజలు కనీసం సినిమా థియేటర్ పోయి సినిమా చూసేటటువంటి పరిస్థితులు లేకుండా రేట్ల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ రకంగా నేను ఉపయోగపడతా అనేటటువంటి కాన్సెప్ట్తోనే గొప్ప ఆలోచన చేసిందో అది ఈ రకంగా చట్టపరంగా తప్పే కావచ్చు. చట్టపరంగా ఏదైతే సెక్షన్లు ఇంక్లూడ్ అయితే ఆ సెక్షన్లు పెట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత అంటే తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ రవికి మద్దతుదారులు ఉంది. అంటే రవి అంటువంటి టాలెంట్ని ప్రభుత్వాలు ఉపయోగించుకోకపోగా ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క నాలెడ్జ్ని తీసుకోకపోగా వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో ఇలాంటి పరిస్థితులకు ఈ యువత ముందుకు పోతుంది. రవితోనైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఈ యువతకు ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించాలి, వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు కల్పించాలి, వాళ్ళ నాలెడ్జ్ని వాడుకొని ఈ ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడాలనేది మా కాన్సెప్ట్. అందుకనే మీరు రవి పక్షాన కొట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మిమ్మల్ని కలిసి రవికి మద్దతు తెలపడానికి ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రవికి మద్దతు పలుకుతున్నటువంటి ప్రజల పక్షాన వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడానికి, అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు ఏదైతే ఎవరి మీదనైనా దృష్టి పెడితే తప్పుడు కేసులు పెట్టి పీటీ వారెంట్ అని ఇంకోటని అప్లికేబుల్ కానటువంటి సెక్షన్లన్నింటినీ కూడా పెట్టి జైళ్ళలో మగ్గించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా తప్పు చేస్తే శిక్షించండి, ఏ రకమైనటువంటి సెక్షన్లు అప్లికేబుల్ అయితే అవే పెట్టాలనేది మా డిమాండ్. అట్లా కాకుండా ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రభుత్వాల చేతిలో ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడన్నా పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఆ ప్రజలను కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ చూడము. ఇవాళ సిపి గారు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఆ సినిమా వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని వాళ్ళకి ఏదో అయిపోయినట్టు, మరి వాళ్ళకి నిజంగా పరిస్థితులు నష్టమే జరిగితే బాహుబలి సినిమాకు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి, అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2కు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా అంటే వీటన్నిటి మీద కూడా సార్ మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మేము చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాకు పోయి ఆ రేణుక అనేటటువంటి అభిమానురాలు ఆగమై చనిపోయి ఆ కుటుంబం రోడ్డు మీద పడితే వాళ్ళని కనీసం ఆదుకున్న పరిస్థితి ఏ ఒక్క సినిమా హీరో రాలేదు ఆ రోజు. అరే మా సినిమాలు చూసి చనిపోయింది కదా పేద కుటుంబాన్ని రాలేదు అంటే ఆ రోజు లేనటువంటిది ఈ రోజు ఇవన్నీ ఎక్కడి. అందుకని దయచేసి మీరు చట్టపరంగా రవికి న్యాయం చేయాలి, రవి పక్షాన కొట్లాడాలి. మీ పక్కన మీకు మేము ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు రాజ్యాధికార పార్టీ పక్షాన రవికి మద్దతు ఉన్నాయి. ఏ రకంగానైనా మేము ఎప్పుడు కూడా రవి కోసం మీకు అండదండగా మేము ఉంటాం సార్. మీరు దయచేసి రవి పక్షాన్ని కొట్టండి. ఇక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు రవికి ఎలాంటి ఇబ్బంది జరిగినా ఈ రాష్ట్రంలో అనేక రకాల గందరగోళాలు ఏర్పడేటటువంటి పరిస్థితి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రవికి న్యాయపరంగా ఎటువంటి సాయం చేయాలో అది ఖచ్చితంగా మేము చేస్తాం. తనని అతి త్వరలో రిలీజ్ చేసి బయటికి తీసుకొచ్చి తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చిన తర్వాత మీరు అతన్ని అడిగి విశ్లేషించండి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి కేసులో మరి రవి పక్షాన కొట్లాడుతున్నటువంటి సివి శ్రీనాథ్ గారి అడ్వకేట్ గారి దగ్గరని వచ్చి కలవడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు అందించాల్సినటువంటి వినోదాన్ని అందించే క్రమంలో ఆ యొక్క సినిమా రంగాలు అదేవిధంగా ప్రొడ్యూసర్సు నిర్మాతలు విపరీతమైనటువంటి రేట్లను పెంచి సినిమా రేట్లే కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళినటువంటి సందర్భంలో పేద మధ్యతరగతి వర్గాలకు మరి కనీసం మంచినీళ్ళు కూడా తాగేటటువంటి పరిస్థితి లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సందర్భంలో మరి వాటిని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి ఆ యొక్క వర్గాలకు మద్దతు పలుకుతూ మరి పేద మధ్యతరగతి వర్గాలు కనీసం పొద్దున్నానికి కష్టపడి వారానికి నెల రోజులకు ఒక్కసారి సినిమాకు పోయేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి వర్గాల యొక్క కష్టాలని మరి వాళ్ళకు వినోదాన్ని పంచాలనేటటువంటి ఆలోచనతోనే మరి వాళ్ళ తనకు ఉండబడినటువంటి టాలెంట్ను ఉపయోగించి మరి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోయినప్పటికీ తన సొంత టాలెంట్తోనే ఇవాళ ఆ యొక్క సినిమాలని మరి ఏ రకంగా తీసే ఐబొమ్మ యాప్ ద్వారా ఈ ప్రజలకు అందించిండో మాకైతే తెలియదు. కానీ సరే చట్టపరంగా ఒకవేళ తను చేసింది తప్పైనప్పటికీ మరి చట్టరీత్యా జరగాల్సినటువంటి చట్టం అప్లికేబుల్ అయ్యేటటువంటి సెక్షన్లతోని మరి తనకు రిమాండ్ చేయవచ్చు. కానీ అట్లా కాకుండా ఏదైతే ఈ సినిమా రంగం ఈ పేద ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలను అరికట్టకపోగా ఇవాళ ఈ కేసుకు సంబంధించి ఐబొమ్మ రవిని
మరి రిమాండ్ చేసి కస్టడీకి తీసుకొని అనేక రకాల నిర్బంధాలకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళ రవికి ఈ తెలుగు రాష్ట్రాలే కాదు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా మద్దతు దొరుకుతూ ఉంది. మరి రవి చేసినటువంటి దానివల్ల తన జేబులోకి తీసుకున్నటువంటిది ఏమీ లేదు, కానీ వాళ్ళ పేద ప్రజలందరికీ కూడా తన వినోదాన్ని పంచి ఆ పేద మధ్యతరగతి వర్గాల కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూసినటువంటి పరిస్థితి ఉందనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ రియల్ హీరో ఏదైతే ఉందో మరి వాళ్ళ ఆ సినిమాలు నటించేటటువంటి వాళ్ళు కాదు హీరోలు, ఇవాళ ఐబొమ్మ రవి మాత్రమే రియల్ హీరో అనేటటువంటి విధంగా ఈ నెటిజన్లు ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా మద్దతు పలుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి ఐబొమ్మ రవికి మద్దతు పలుకుతున్నటువంటి ప్రజల పక్షాన మరి పేద మధ్యతరగతి వర్గాల కోసం వచ్చినటువంటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రజల కోరిక మేరకు మరి ఐబొమ్మ రవిని మరి కాపాడుకునేటటువంటి క్రమంలో మా పార్టీ మద్దతు పలుకుతూ ఉంది. మా రాష్ట్ర నాయకుడు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ శ్రీనాథ్ గారిని కలిసి మరి ఇవాళ శ్రీనాథ్ గారి ద్వారా తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసినాం. మరి శ్రీనాథ్ గారు కూడా మాకు వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రవికి అతి త్వరలో బెయిల్ ఇప్పించి మీ ముందుకు తీసుకొస్తానని చెప్పడం జరిగింది. రవికి ఇప్పటి వరకు మరి క్రైమ్ నెంబర్ 155/2025 మరి సినిమాటోగ్రఫీ ద్వారా మరి ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరి వై మనీంద్ర బాబు మరి యొక్క కంప్లైంట్తోని ఆ యొక్క కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా 66C66E మరి ఐటీ యాక్ట్ను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 6AA6AB మరి సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ 2023 ప్రకారం ఆ యొక్క సెక్షన్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాలుగా ఇంకా 338 అంటే ఇవన్నీ కూడా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాటికి రిమాండ్ చేసేటటువంటి స్పేస్ లేదు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి 338 పెట్టి మరి వాళ్ళ రిమాండ్లోకి తీసుకొని కస్టడీకి తీసుకొని మరి రవిని విచారిస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా రవి చేసినటువంటి నేరానికి మరి ఏ కేసు ఏ సెక్షన్లో అప్లికేబుల్ అనేది మరి జ్యుడిషియరీ చూసుకుంటుంది కాబట్టి మరి వీళ్ళు వెంటనే ఆ యొక్క జ్యుడిషియరీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అడ్వకేట్ గారు కూడా మరి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు మరి ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి రవి అభిమానులు ఎవరు కూడా మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే 2023 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అమెండ్మెంట్ జరిగింది, దాని ప్రకారం మాత్రమే అప్లికేబుల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి రవి లాంటి వ్యక్తుల్ని మరి రాష్ట్రాలు ఈ ప్రభుత్వాలు వాడుకోవాల్సింది పోయి వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించాల్సింది పోయి మరి వాళ్ళని తీసుకొని పోయి ఒక దోషిగా మరి వాళ్ళ అనేక రకాల కుట్రలు చేసేటటువంటి దాని నుంచి మరి ప్రభుత్వాలు విరమించుకోవాలి. ఇప్పటికైనా రవి లాంటి మేధావులు అనేక మంది ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఉపయోగించుకోకపోవడంతోనే మరి విదేశాల్లోకి వెళ్ళి మరి వాళ్ళ అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, లండన్ లాంటి దేశాల్లో మరి ఆ దేశాలకు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. మరి మన దేశాల్లో మాత్రం మన రాష్ట్రాల్లో మాత్రం ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు దోసి పైరవకారులని మరి వాళ్ళ అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఈ రాష్ట్రాల యొక్క పరిస్థితి రోజు రోజుకు దివాలా తీసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన రవిని కాపాడుకునేటటువంటి బాధ్యత ఈ మా రాజ్యాధికార పార్టీ తీసుకుంటుంది. రవికి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా ఈ ప్రభుత్వాలు ఎవరి మీదనైనా దృష్టి పెట్టినప్పుడు అనేక రకాల తప్పుడు కేసులు పెట్టి మరి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చూసినాం. మరి మాకు జరిగినటువంటి అన్యాయం మరి రవికి జరగొద్దని వాళ్ళ రవి పక్షాన మేము అందరం కూడా వచ్చి నిలబడుతున్నాం. పేదల కోసం మాట్లాడి పేదల కోసం ఆనందాన్ని పంచడం కోసం చేసిండు తప్ప ఎక్కడ కూడా చీటింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. తనకున్నటువంటి టాలెంట్ ద్వారా చేసిండు, దానికి ఏ సెక్షన్లో పెట్టాలి తప్ప మీరు వాళ్ళ సినిమాటోగ్రాఫర్లు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టుగా వాళ్ళకి ఏదో నష్టం జరిగినట్టుగా వాళ్ళ పక్షాన కూర్చొని ప్రెస్ మీట్లు మీడియాలో మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఓన్లీ అగ్రవర్ణాలకు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నతమైన వర్గాలకు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుందా? మరి పేద వర్గాల కోసం ఎక్కడన్నా పేదోనికి అన్యాయం జరిగింది, పేదోనికి నష్టం జరిగిందంటే తన ఇంటికి పోయి కనీసం ప్రెస్ మీట్ పెట్టే సందర్భం లేదు. ఇవాళ వేల కోట్లు, ఇవాళ బాహుబలి సినిమాతో వేల కోట్ల రూపాయలు సంపాదించారు, పుష్ప 2తో వేల కోట్లు, వీళ్ళు పైరసీతో నష్టపోయిన ఎక్కడ పైరసీతో నష్టపోతే వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? ఇవాళ ఒక సినిమా తీసేటటువంటి ప్రతి హీరో ఇవాళ 5-6 కోట్ల కార్లలో తిరుగుతూ ఉంటాడు. సినిమా చూసేటానికి మాత్రం 3 పూటల భోజనం ఉండదు. కనీసం థియేటర్కి పిల్లలు తీసుకొని పోతే మంచినీళ్ళు తాగాలంటే ఒక బాటిల్ ఖరీదు 150 రూపాయలు, మంచినీళ్ళ బాటిల్ ఖరీదు 150 రూపాయలు, పాప్కార్న్ ఖరీదు ఒక 500 రూపాయలు,
సమోసా ఖరీదు 100 రూపాయలు. ఇదేంది ఇవన్నీ ఆలోచించి ఇవాళ ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాడికి పోయి వాళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకోగానే ఆయన నీ ఇష్టం వచ్చిన రేటు పెంచుకోమని చెప్పడం. అంటే ఇవాళ ఈ సినిమాలు తీసేటోళ్ళు కానివ్వండి, ఈ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా థియేటర్కి పోయి సినిమా చూస్తారా? వాళ్ళ ఇళ్లలో హోమ్ థియేటర్లు పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పేద వర్గాలు ఇవాళ వాళ్ళ కూలీ రేట్లు పెంచమని అడిగేటోళ్ళు లేడు, వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని అడిగేటోళ్ళు, వాళ్ళ కడుపు మాటతోని పనిచేస్తుంటే వాళ్ళు సహకరించేటోళ్ళు లేరు. కానీ వాళ్ళ కోసం పనిచేసినటువంటి రవిని ఇవాళ తప్పుడు కేసులతోని నిర్బంధించి ఇంకేదైనా చేస్తామనుకుంటే ఈ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రవికి రోజు రోజుకు మద్దతు పెరుగుతూ ఉంది. మీరు రవి మీద ఏమైనా క్రిమినల్ ఆలోచన చేస్తే విరమించుకోవాల్సిందే, లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకుంటే ఈ దేశంలో ఉండబడినటువంటి యువకులందరూ కూడా రవికి మద్దతుగా ఉండరు. అంతేకాకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రవికి బెయిల్ వచ్చేంత వరకు కూడా మేము వెంట పడతాం. ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు శ్రీనాథ్ గారితో మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా మేము చెప్తాను, మీరు సంయమనం పాటించండి. ఖచ్చితంగా రవి నిర్దోషిగా వస్తాడు. ఇవాళ పేదల కోసం, పేద ప్రజల కోసం, పేద ప్రజల సంతోషం కోసం చేసినటువంటిది తన టాలెంట్ని సమాజానికి చూపించిండు. ఇవాళ ఈ ప్రభుత్వాలకు కూడా ప్రశ్నార్థకంగా మిగిలిండు. కాబట్టి ఈ ప్రభుత్వాలు మేము చేయలేని పని చేసిందని సిగ్గుతోని ఇవాళ రవిని అనేక రకాల ఇబ్బంది పెట్టాలనుకుంటారు. కాబట్టి వీటన్నిటి నుండి విరమించుకోవాలి. ఇలాంటి తెలివైనటువంటి యువకుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలనేది మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ తప్ప మేము తప్పు చేసినటువంటి వాళ్ళకు మద్దతు చేయడం కాదు. వాళ్ళ టాలెంట్ని బయటికి తీయాల్సినటువంటి ప్రభుత్వాలు తీయకపోవడంతో వాళ్ళ టాలెంట్ను ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని మీరు తీసుకొని చేసిన తప్పుకు క్షమించైనా మళ్ళీ ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో రవికి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా ఖబర్దార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.